లేవనెత్తారు. అవి ఫ్యాబ్రికేటెడ్ అని మీరు డెఫినెట్గా కాదు, ఫ్యాబ్రికేటెడ్ కాదు శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, మీరు రజనీ గారు నేను రాని వాళ్ళు మూడో విడత రాని వాళ్ళు వాట్సాప్ నంబర్లు పెడితే పంపించడం కాదు. మీకు నిజంగా ఎడ్యుకేషన్ సెక్రటరీతో లేకపోతే జగన్మోహన్ రెడ్డితో అనుబంధం ఉంటే ఇప్పుడున్న యువతకి న్యాయం చేయండి. ఎవరైతే ఆ లిస్టు మేము ఇవ్వటం కాదు, మీరు తెప్పించుకుని, మీరు రావట్లేదు అంటున్నారు కదా, మీ మీడియాలో రావట్లేదేమో మిగతా కథనాలన్నా చూసి, లేదా మీరు యాక్చువల్గా యాజమాన్యానికి పే చేసింది ఎంత, పే చేయాల్సింది ఎంత, లేదు అంటే కనుక 2023లో బకాయిలు ఎంత ఉన్నాయి అవి తెప్పించుకుని పే చేస్తే యువతకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని డిబేట్స్ ముందు కూర్చుని నేను సెక్రటరీ ఫోన్ చేస్తాను లేదా మీరు నాకు వాట్సాప్ డేటా పంపించమంటాం, అది మాకు అంటే కరెక్ట్గా అనిపించట్లేదు. నా ఒక్కడి కోసం కాదండి, ఇది నా ఒక్కడి ప్రాబ్లం, నా కుటుంబ సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజల అంటే యువత సమస్య. ఇది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మిత్రులు చెప్పినట్టు ఒకటి సార్, ఎప్పుడైనా స్థాయికి మించి ఒక కుటుంబం అయినా రాష్ట్రమైనా ఎవరైనా సరే స్థాయికి మించి అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తే ఆ కుటుంబం నిలబడదు. ఎందుకంటే ఐపీ పెట్టి కుటుంబాన్ని కూడా నడి రోడ్డు మీద తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఈ రోజున రాష్ట్రం కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా చేస్తే రాష్ట్రం రేపొద్దున భవిష్యత్తు, రేపొద్దున ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా సరే 4 కాలాల పాటు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో 14 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని పరిపాలించి సంక్షేమం ఇచ్చాను అంటే అది కరెక్ట్ కాదండి. అభివృద్ధి సంక్షేమం చేస్తూ ముందుకెళ్తే జోడెద్దల బండిలాగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అది వైకాపా నాయకులు తెలుసుకోవాలి. అంతేగాని మా నాయకుడు ఇచ్చేస్తున్నాడు, ఫిగర్స్ మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం, ఆ ఫిగర్స్ మాకు ఇక్కడ వస్తుంది అంటే అలా మీ నాయకుడు చాలా చేశారండి. ఏదన్నా చేయదలిస్తే ఒకటి మన మధ్య విద్వేషాలు కాదు, నాయకుల మధ్య విద్వేషాలు కాదు, డిబేట్స్ పెట్టింది మీడియా వాళ్ళు మన ద్వారా పబ్లిక్కి న్యాయం జరగాలని. అంతేగాని నా మీద మీరు అరిచినా మీ మీద నేను అరిచినా ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే, కానీ ప్రజలకి న్యాయం జరగాలండి. ఇక్కడ వీళ్ళు పెట్టేది కూడా డిబేట్స్ పెట్టేది కూడా అందుకనే నేను మీడియా ముఖంగా ఒకటి రాష్ట్ర యువతకి న్యాయం చేసే విధంగా అడుగులు వేయండి మీరు. అంతేగాని ఒక ఫ్యాబ్రికేటెడ్ డేటాతో వచ్చి ఇప్పుడు రజనీ గారు చెప్పారు, ఆవిడ స్వతహాగా ఒక అడ్వకేట్ కాబట్టి ఆవిడ ముందు ఉన్న సమస్యలు, ఆవిడ దగ్గరికి వచ్చిన సమస్యలు చెప్పారు. అవి కూడా మనం కాదు అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆవిడ ఒక ప్రాక్టీస్ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఆవిడ ముందు ఉన్న ఆవిడ దగ్గరికి వస్తున్న సమస్యలు చెప్పారు. దయచేసి అలాంటి ఫ్యాబ్రికేటెడ్ డేటా కాదు. శేఖర్ రెడ్డి గారు టైం కూడా పూర్తిగా వస్తుంది, చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. చాలా క్విక్ గా. ఫ్యాబ్రికేటెడ్ డేటా అంటే ఏంటో తెలుసా కిరణ్ గారు? మీరు ఇచ్చిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ని 28,000 కోట్లకి మేము ఇచ్చామని చెప్పారు చూడండి సార్, అది సార్ ఫ్యాబ్రికేటెడ్ అంటే. 11,000 కోట్లు సార్ మీరు ఇచ్చింది 5 సంవత్సరాల్లో, కానీ మీరు ఇచ్చామని చెప్పింది ఎంత సార్? 28,000 కోట్ల రూపాయలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేశామన్నారు. బడ్జెట్ ఫిగర్స్ ఎక్కడ సార్? 28,000 కోట్ల రూపాయలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే ఏడాదిలో బడ్జెట్ ఫిగర్స్ ఎక్కడ? కానీ మేము చేసిన విద్యా దీవెన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి పర్ఫెక్ట్ బడ్జెట్ ఫిగర్స్. మేము మొత్తం 5 సంవత్సరాల్లో కలిపి మేము చేసింది 12,610 కోట్లు సార్. 12,610 కోట్లు. మేము రజనీ గారిని కూడా ఒక మాట ఎందుకు అడిగామంటే, మీరు పంపించండి అని చెప్పి ఎందుకు అడిగామంటే, మేము ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రామ్ చాలా చిత్తశుద్ధితో అందరికీ 3 విడతలా వచ్చేలా చేయగలిగాము. సో మా దృష్టిలో ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి మేము మాట్లాడలేదు. మాకు ఖచ్చితంగా 100% మేము చిత్తశుద్ధితో మేము ఆ ప్రోగ్రామ్ చేసాం. ఎక్కడైనా తప్పులు దొర్లాయి అని ఆవిడ అంటున్నారు కదా, రజనీ గారు అన్నారు నాకు తెలిసిన వాళ్ళకి రాలేదు అని. ఎస్, మీకు తెలిసిన వాళ్ళకి రాలేదు కదా మేడం, ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి, నేను ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను. ఒకటండి ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు చెప్పాను. ఇంకోటి ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి మాట్లాడు సార్. ఎందుకంటే ప్రజలకు తప్పు మెసేజ్ వెళ్ళకూడదు సార్. నేను చూపించింది ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ అంటే నేను మళ్ళీ చెప్పాను సార్, నేను చర్చకు వస్తాను, మీరు ఏ రోజు రమ్మంటారు, మీ పార్టీలో ఎవరు వచ్చినా సరే